కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలతో ప్రస్తుతం పెట్రోల్ ధర ₹117.37కు చేరుకోగా డీజిల్ ధర ₹103.27కు చేరింది. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు ఏమంటున్నారో మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. గత 10 రోజులుగా వరుసగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తాజాగా ఈరోజు మరో ₹3 కూడా పెంచుతూ ₹3 అటు డీజిల్పై కూడా సుమారుగా ₹3 కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే అమల్లోకి వస్తాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించిన పరిస్థితి. మరోవైపు సామాన్యుడి నడ్డి విరిచేలా ఇంధన ధరలతో మరోసారి భారీగా పనిచేశాయి. గత 10 రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇదో 4వసారిగా చెప్పొచ్చు. వరుసగా పెంపుడుతో ఇట సామాన్యులైతే ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వాహనదారులు అయితే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గతంలో చూస్తే 80 పైసలు మరోసారి ₹2.80 తర్వాత ₹1 కూడా పెంచిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? 10 రోజుల్లోనే 4 సార్లు పిలిచారు. చాలా డిఫరెన్స్ ఉంది, పెరుగుతూనే ఉన్నాయి రేట్లు ఇండియాలో. అదే నేపాల్లో కానీ బర్మాలో కానీ రివర్స్ దిగుతున్నాయి. ₹3 మన దగ్గర పెంచుతూనే ఉన్నారు. పబ్లిక్ని దోసుకుంటున్నారు సార్. ఏం లేదు, పబ్లిక్ని మొత్తం పిండేస్తున్నారు గవర్నమెంట్. ఆ టెక్స్లు ఈ టెక్స్లు పెంచుడే అయిపోయింది. అంటే ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కదా, మరి మళ్ళీ వాహనాలు వాడతారా లేకపోతే ఎలక్ట్రిక్ వైపు ఏమన్నా అవకాశం ఉందా? సార్ వాహనాలే వాడతాం కానీ రేట్లు తగ్గాల. మన దగ్గర చిన్న కంట్రీస్ ఉన్నాయి, శ్రీలంక ఉంది, నేపాల్ ఉంది, బర్మా ఉంది. వాళ్ళకన్నా డబుల్ రేట్లు ఉన్నాయి మన దగ్గర. ఇక మన ఇండియా నుంచి వాళ్ళకి అమ్ముతున్నారు, వాళ్ళ తక్కువలో అమ్ముతున్నారు. మన దగ్గర ఉండి మనకి ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. రేట్లు పెంచుతూనే ఉన్నారు. ఇది దారుణంగా పెట్రోల్ డీజిల్ లేకుంటే పనులు నడవయి. ప్రతి ఒక్కటి ఎలక్ట్రిక్తో నడవదు, వాహనాలు నడుస్తాయి. ప్రతి ఒక్కటి దీంతో నడవదు కదా సార్. మోడీ పిలిపించిన మేరకు అమాంతంగా పెరుగుతాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. సో మళ్ళీ మోడీ 10 రోజుల కిందటే అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. సో దాంతో వరుసగా పెడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఈ మోదీ గారు ఎప్పుడు ఏమంటారు ఆయనకే తెలియదు. అప్పుడు 2014లో పెట్రోల్ రేట్లు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా తక్కువ చేస్తున్నాడు, తక్కువ చేసిండా పెంచుతూనే ఉన్నాడు. గ్యాస్ రేట్లు 450 ఉంటే తక్కువ అన్నాడు, చాలా ఎక్కువ ఉంది అన్నాడు. ఇప్పుడు పైన అయిపోయింది గ్యాస్ రేట్లు, పెంచుతూనే ఉన్నాడు. మోదీ గారు గవర్నమెంట్ అండి పబ్లిక్ని మోసం చేసుడు, అదాని అంబానీ గురించి పని చేసుడు తప్ప పబ్లిక్ గురించి పని చేసడం ఏం లేదు. పబ్లిక్ని దోసుకున్నాడు, మోసం చేసుడే ఉంది ఈ గవర్నమెంట్. సామాన్యులతో ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా పెరిగినటువంటి ధరలతో డీజిల్ అయితే ₹105 చేరింది, పెట్రోల్ ₹115 చేరిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇట్లా సామాన్యుల నుంచి మేధావుల వరకైతే ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కేవలం 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెరగడంతో ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులైతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరోవైపు పెరిగిన ధరలతో పాటు నిత్యావసర సరుకులతో పాటు మార్కెట్లో వస్తువులు కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని అయితే ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరుసగా 10 రోజుల్లోనే 4 సార్లు పెరగడం, అది కూడా లీటర్పై ₹7 నుంచి ₹8 పెరగడంతో సామాన్యులు కావచ్చు, ఇటు మధ్యతరగతి కుటుంబాలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.